కాకినాడ జిల్లాలో సైబర్ నేరాలు అధికంగా జరిగాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వార్షిక నేర గణాంకాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. గత ఏడాది 1854 కేసులు నమోదు కాగా సుమారుగా 8,32,00,000 దోపిడీకి గురైందని, ఈ ఏడాది 2,672 కేసులు నమోదు కాగా అందులో 26.87 కోట్లు దోపిడీ జరిగిందని తెలిపారు. సైబర్ నేరాలపై టోల్ ఫ్రీ నెంబర్కు ఎక్కువ ఫిర్యాదులు అందాయని అన్నారు. సో 29 మోటార్ సైకిల్స్, 6 4 వీలర్స్. దీంతో టోటల్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 2 months అయింది మనం లాంచ్ చేసి. ఇప్పటి వరకు 1823 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ కాలేజెస్లో కండక్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ ఆల్మోస్ట్ టచ్డ్ 1.25 lakh స్టూడెంట్స్. సో we have made at least 1,26,000 students aware that if in the name of relationship they do any activity, it is equivalent to crime. So hopefully ఇంకా మనం వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము, సో దట్ ద క్రైమ్ ఇన్సిడెంట్స్ రెడ్యూసెస్. ఇంతకు ముందులో there is no much change in trend. లాస్ట్ ఇయర్ 52 క్రైమ్స్ రిపోర్ట్ అయితే ఈసారి 65 క్రైమ్స్ డిటెక్ట్ అయినాయి. బట్ యాజ్ పర్ ద లా వీ హ్యావ్ టు ఫినిష్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ 60 days. కాబట్టి ఎస్డిపిఓస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 60 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము. అదే టైంలో విక్టిమ్ కాంపెన్సేషన్ ఏముందో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ టైంలో, తర్వాత ఇన్వెస్టిగేషన్ టైంలో, చార్జ్షీట్ టైంలో ఏమున్నాయో మనం కలెక్టర్ ఆఫీస్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్